ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నటిక ఖమ్మంలోనూ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి భూపాల్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ఖమ్మం జిల్లాలో నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రజెంట్ ఉన్న డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఖమ్మం భద్రాద్రి ఈ రెండు జిల్లాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అయితే మొదటి విడతకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ముగిసింది. అయితే నిన్న మొన్న మందకొడిగా సాగిన నామినేషన్ ప్రక్రియ ఇవాళ చాలా వేగవంతంగా ఎక్కువ మంది నామినేషన్లు వేయడానికి ముందుకు వస్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో అంటే 5 గంటల వరకు లోపు అంటే ఈ పంచాయతీ కార్యాలయాలకు వచ్చిన వాళ్ళందరికీ కూడా టోకెన్లు ఇవ్వడం జరిగింది. టోకెన్లు ఇచ్చి వాళ్ళని లైన్లో నామినేషన్లు అయితే తీసుకోవడం జరిగింది. అంటే గేటు లోపలికి వచ్చి టోకెన్లు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నామినేషన్లు అయితే తీసుకుంటున్నారు. నేపథ్యం మనం చూడవచ్చు. ఇంకా విజువల్స్లో ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి ప్రధానంగా ఈ నామినేషన్ల ప్రక్రియలో అయితే ఇది ఒకవైపు జరుగుతుంటే మరోవైపున ఏకగ్రీవానికి కూడా కొన్ని అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా ఇటు ఖమ్మం భద్రాద్రి ఈ జిల్లా వ్యాప్తంగా అంటే సాయంత్రం అయినప్పటికీ చీకటి పడినప్పటికీ లైట్ల వెలుగులో వీళ్ళందరూ కూడా నామినేషన్లు అయితే తీసుకోవటం జరుగుతుంది. ఇది ఒకవైపు ఈ విధంగా ఉంటే మరోవైపున ఇప్పటివరకు ఖమ్మం జిల్లా విషయానికి వచ్చేసరికి 2 చోట్ల మాత్రం ఏకగ్రీవం జరిగిందనేది ప్రచారం జరుగుతుంది. దాన్ని అధికారికంగా ధృవీకరించట్లేదు. ప్రధానంగా కామిపల్లి మండలం జోగ్గూడెంలో నిన్న వేలంపాట ద్వారా 20 లక్షలకు ఒక అంటే సర్పంచ్ ఎస్సీ మహిళకి రిజర్వ్ అయిన ఈ సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. అదేవిధంగా ఈ చింతకాని మండలం రాఘవాపురంలో మాత్రం అక్కడ 2 ఎస్సీ అభ్యర్థులు ఉండడంతో తల్లి కొడుకు మాత్రమే తల్లి సర్పంచ్ పదవికి, కొడుకు వార్డు కౌన్సిలర్ పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో అక్కడ ఏకగ్రీవం అయిందని చెప్పవచ్చు. అయితే ఏకగ్రీవాలకు సంబంధించి కొంత చర్చ అయితే జరుగుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు వీటన్నిటిని ఏకగ్రీవం చేసుకోమని చెప్తున్న పరిస్థితి ఉండగా మరోవైపున అధికారులు మాత్రం ఏకగ్రీవం చేయడానికి వీల్లేదని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా చోట్ల అంటే ఇది రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికలు అయినప్పటికీ రాజకీయాలు కీలక పాత్ర వహిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు సర్పంచ్ పదవులని, వార్డు కౌన్సిలర్ పదవులని కైవసం చేసుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అంటే పార్టీలు కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి. ఖమ్మం, మధిర, పాలేరు ఈ నియోజకవర్గాలకు సంబంధించి వచ్చేసరికి వామపక్షాలు అంటే సిపిఎం, టీఆర్ఎస్ ఒకవైపు, అదేవిధంగా కాంగ్రెస్, సిపిఐ ఒకవైపు మొత్తం అలయన్స్ అయితే కుదుర్చుకుంటే మొత్తం మీద ఇప్పటి వరకు 3 రోజులు బట్టి అంటే ఇంకా మొత్తం నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నందువల్ల అధికారికంగా పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు రావడానికి కొంత ఆలస్యం పడుతుంది. రాత్రి 8 గంటల తర్వాత అంటే చాలా మంది లైన్లో ఉండటంతో కొంత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద నామినేషన్ ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. ప్రియా. రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద